अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। సూరా 91 అష్-షమ్స్ 1-15 ఆయాతులు. అష్-షమ్స్ అనగా సూర్యుడు. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా ఆధ్యాత్మికత గురించి, అనైతిక వ్యవహారాల శైలి గురించి, అనైతికత వల్ల వాటిల్లే వినాశాల గురించి వివరించింది. ఇందులోని మొదటి ఆయతులో ఈ సూరా పేరుకు సంబంధించిన పదం ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా మానవుల ఆధ్యాత్మిక విధులను గుర్తు చేసింది. అల్లాహ్ గల ప్రత్యేకమైన సృష్టి సామర్థ్యాన్ని వర్ణిస్తూ సూర్యచంద్రుల ప్రకాశం, భూమి, అద్భుతమైన రోదసి, అంతరిక్ష వ్యవస్థల సృష్టి గురించి తెలియజేసింది. మానవులందరికీ ఇష్టమొచ్చిన మార్గాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉందని, మంచిగా గానీ చెడుగా గానీ వ్యవహరించే స్వేచ్ఛ ఉందని, ఏ మార్గాన నడవాలన్నది మాత్రమే మనం నిర్ణయించుకోవాలని తెలియజేస్తూ, అనైతికంగా వ్యవహరించి అల్లాహ్ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితంగా దైవాగ్రహానికి గురి కావలసి వస్తుందని ఈ సూరా తెలియజేసింది. ఆయ నంబర్ 1. సూర్యుని సాక్షిగా, దాని ఎండ సాక్షిగా. ఎండ సాక్షిగా అనటానికి బదులు పగటి సాక్షిగా అని కూడా అనవచ్చు. ఆయ నంబర్ 2. సూర్యుణ్ణి వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా. ఒక మాసంలో మొదటి 15 రోజులు చంద్రుడు సూర్యుణ్ణి వెంటాడుతూనే ఉదయిస్తాడు. సూర్యుడు అస్తమించగానే చంద్రుడు ఉదయిస్తాడు. ఆయ నంబర్ 3. సూర్యుణ్ణి దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా. ఇక్కడ చీకటి గురించి వేరుగా ప్రస్తావించలేదు, కానీ పగటి వెలుగు రాత్రి చీకటి తెరలను చీల్చుకుంటూ వస్తుంది. ఆయ నంబర్ 4. సూర్యుడును క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా. క్రమ్ముకుంటూ వచ్చే రాత్రి కూడా గమనించదగినదే. అది సూర్యుణ్ణి తెరమరుగు చేయటంతో పాటు అన్ని వైపుల గాఢాంధకారం అలుముకునేలా చేస్తుంది. ఆయ నంబర్ 5. ఆకాశం సాక్షిగా, దాని అద్భుత నిర్మాణం సాక్షిగా, లేదా ఆకాశాన్ని నిర్మించిన వాని సాక్షిగా. ఆయ నంబర్ 6. భూమి సాక్షిగా, దాన్ని సుగమనం చేసిన ప్రక్రియ సాక్షిగా, లేదా భూమిని సుగమం చేసిన వాని సాక్షిగా. ఆయ నంబర్ 7. ఆత్మ సాక్షిగా, దాన్ని తీర్చిదిద్దిన వాని సాక్షిగా, లేదా ఆత్మను సంస్కరించిన తీరు సాక్షిగా. ఆయ నంబర్ 8. మరి ఆయన దానికి చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు. ఇక్కడ ప్రేరణ అంటే అర్థమేమిటి? మంచి ఏదో చెడు ఏదో మనిషికి స్పష్టంగా బోధపరచడం కావచ్చు, లేదా ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా చూపించిన మార్గం కావచ్చు, లేదా మానవ నైజంలోనే మంచి చెడులను పరికించే గుణాన్ని ప్రోది చేసి ఉండవచ్చు. మానవుడు మంచిని అనుసరించి చెడుల నుంచి తన్ను కాపాడుకోవాలన్నదే దీని ఉద్దేశం. ఆయ నంబర్ 9. దానిని అంతరాత్మను, మనసును పరిశుద్ధపరుచుకున్నవాడు సాఫల్యం పొందాడు. అంటే షిర్కు నుండి, పాపాల నుండి, నైతికపు రుగ్మతల నుండి తన ఆత్మను ప్రక్షాళనం చేసుకొని పరలోక సాఫల్యం పొందినవాడన్నమాట. ఆయ నంబర్ 10. దాన్ని అణిచిపెట్టినవాడు నష్టపోయాడు. అంటే తన అంతరాత్మ ప్రబోధాన్ని అణిచివేసినవాడు, దాన్ని కప్పిపుచ్చినవాడు, దాని మానాన వదిలివేసినవాడు, అంతరంగాన్ని దైవాజ్ఞాపాలన కోసం సంసిద్ధం చేయనివాడు, సత్కార్యాల వైపు మరలనివాడు, ఇలాంటివాడు దారి తప్పి నష్టపోయిన వానితో సమానం. ఆయ నంబర్ 11. సమూదు జాతివారు తమ పొగరు మూలంగా వారి ప్రవక్తను ధిక్కరించారు. తుగ్యాన్ అంటే హద్దు మీరిపోవటం అన్నమాట. ఈ దుర్మార్గం వల్లనే వారు తమ ప్రవక్త మాటలను పెడచెవిన పెట్టారు. ఆయ నంబర్ 12. అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు వారి తలబిరుసు పోకడలకు సారథిగా నిలబడ్డాడు. వాడి పేరు ఖుదార్ బిన్ సాలిఫ్ అని ఖురాన్ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. దైవ ధిక్కార వైఖరిలో వాడు పోషించిన కీలక పాత్ర కారణంగా సమూదు జాతిలోని పొగరుబోతులంతా వాణ్ణి తమ నాయకునిగా ఎన్నుకొన్నారు. ఆయ నంబర్ 13. మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ల వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దైవ ప్రవక్త వారిని హెచ్చరించాడు. అంటే ఆ ఒంటెకు ఎలాంటి కీడు తలపెట్టరాదని దైవ ప్రవక్త హజ్రత్ సాలెహ్ వారికి సూచించారు. త్రాగునీరు కోసం ఆ ఒంటెకు కేటాయించబడిన వంతు విషయంలో కూడా ఆటంకం సృష్టించరాదని నచ్చజెప్పారు. త్రాగునీరు కోసం సమూద్ జాతికి ఒకరోజు దేవుని సూచనగా ఉన్న ఆ ఆడ ఒంటెకు ఒకరోజు వంతులు వేయబడ్డాయి.
కానీ ఆ దుర్మార్గులు ఆ సూచనను సైతం ధిక్కరించారు. నెంబర్ 14. కానీ వారు మాత్రం తమ ప్రవక్త మాటలను త్రోసిపుచ్చి దాని గిట్టెలను నరికి చంపేశారు. అంతే, వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం నేలమట్టం చేశాడు. ఒంటెను చిత్రహింసలు పెట్టి చంపే ఆ తంతునంతా ఖుదారు ఒక్కడే నిర్వహించాడు. అయితే ఆ మహాపరాధంలో ఆ జాతి వారంతా అతనికి అండగా నిలిచిన కారణంగా వారంతా అపరాధులుగానే ఖరారయ్యారు. ఈ ఉదంతం ద్వారా స్పష్టమయ్యే ఒక సూత్రప్రాయమైన విషయం ఏమిటంటే, ఒక చెడుకు పాల్పడేవారు కొద్దిమందే అయినప్పటికీ సమాజ సభ్యులంతా దాన్ని ఖండించే బదులు సుముఖత తెలిపితే లేక తెలిసి తెలియనట్లుగా వదిలివేస్తే అప్పుడు దేవుని దృష్టిలో ఆ సమాజ సభ్యులంతా ఆ చెడులో భాగస్థులుగానే పరిగణించబడతారు. అంటే చాలా భయంకరమైన విపత్తును వారిపైకి అవతరింపజేశాడు. ఆ విపత్తును ఏ కొద్దిమంది కొరకు కాకుండా అందరికీ వర్తించే విధంగా చేశాడు. ఆ జాతిలోని పిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఆ దెబ్బకు ఠా అన్నారు. నెంబర్ 15. దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడడు. వారిని ఆ విధంగా నాశనం చేసినందుకు ఎవరైనా తనపై ప్రతీకారం తీర్చుకుంటారన్న భయం దైవానికి లేదు. ప్రతీకారం తీర్చుకునేదెవరు? ఆ శక్తి ఎవరికుందని? ప్రతీకారం తీర్చుకోవాలంటే సమవుజ్జి అయి ఉండటం అవసరం. కానీ విశ్వప్రభువుతో సరితూగగల వాడెవడున్నాడని. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.